శారద గుడిలో ముడుపు కట్టడంతో ఆ ముడుపు విప్పి అపూర్వ అందులో శారద ఏం రాసిందో చదువుతూ ఉంటుంది. ఆయనను బతికించినందుకు నీకు వేల వందనాలు తండ్రి అంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్తూ శారద ఆ ముడుపులో చీటీ రాసి పెట్టడంతో అది చదివి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే నా అనుమానమే నిజమైంది. ఆ కేపీ గాడు బతికి ఉన్నాడనమాట. వాణ్ణి భూమి శారద ఇద్దరూ కలిసి దాచిపెట్టారనమాట. అందుకే ఆ శారద భర్త చనిపోయాడన్న బాధ ఏమాత్రం కనిపించకుండా ముత్తైదులాగా తిరుగుతుంది. భూమి కూడా అంత కాన్ఫిడెంట్గా సూర్యతో కృష్ణప్రసాద్ బాడీలో బుల్లెట్ దిగిందని చెప్పింది. ఆ కేపీని ఎలాగైనా సరే బయటకు రప్పిస్తాను అని చెప్పి అపూర్వ ఇంటికి వచ్చిన తర్వాత శరత్ చంద్రతో, బావా మన కేపీ చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు పిండ ప్రదానం జరిపించలేదు కదా, అందుకే నేను పంతులు గారితో మాట్లాడాను. రేపు కేపీకి పిండ ప్రదానం జరిపిస్తే మంచిదని చెప్పారు అని అంటూ ఉంటే, అలాగే అపూర్వ అవన్నీ కూడా నువ్వే చూసుకో అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. పిండ ప్రదానానికి ఆ శారద కుటుంబాన్ని కూడా పిలుస్తాను బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో వాళ్ళెందుకు అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అది కాదు బావా, ఎంతైనా ఆ కేపీ బతుకున్నప్పుడు శారదను గగన్ని వీళ్ళందరినీ కూడా బాగా అభిమానించేవాడు కదా, అందుకే వాళ్ళను కూడా పిలిపిస్తే కేపీ ఆత్మ కూడా శాంతిస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, సరే నీ ఇష్టం అని చెప్పి శరత్ చంద్ర, నా చెల్లెలి బాధను చూస్తూ నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను అపూర్వ, ఈరోజు రాత్రికి నేను గెస్ట్ హౌస్లో పడుకుంటాను, ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే ఫోన్ చేయని చెప్పి శరత్ చంద్ర ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫుల్లుగా తాగుతూ, నన్ను క్షమించు మీరా, నా చేతులతో నేనే నీ పసుపు కుంకాలను దూరం చేశాను అని చెప్పి శరత్ చంద్ర గెస్ట్ హౌస్లో కూర్చొని ఫుల్లుగా మందు తాగుతూ ఉంటాడు. మరోవైపు గగన్ నైట్ నిద్రపోతూ ఉంటే అప్పుడు భూమి కావాలని గగన్ చేతి మీద ఐ లవ్ భూమి అని రాస్తుంది. ఇక దాంతో గగన్ ఉదయం నిద్ర లేవగానే తన అరచేతులను చూసుకునేసరికి దాని మీద ఐ లవ్ యూ భూమి అని రాసి ఉండడంతో గట్టిగా కేకలు వేస్తూ భూమి భూమి అని గట్టిగా అరుస్తూ ఉంటే భూమి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. ఏంటి బావా, ఉదయాన్నే ఏంటి అలా కేకలు వేస్తున్నావు, ఏం కావాలి అని చెప్పి భూమి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే, ఏంటిది, నువ్వే నా చేతి మీద ఇలా రాసావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇది మరీ బాగుంది, నేనెందుకు రాస్తాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఐ లవ్ భూమి, ఎంత బాగా రాసుకున్నావు బావా, నేనంటే ప్రేమ లేదని అంటావు, కానీ ఇంత ప్రేమ ఉందా నేనంటే అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ చీచి అనుకుంటూ ట్యాప్ కింద చేయి పెట్టి చెయ్యంతా కూడా కడిగేసుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ అది పోకపోవడంతో, అది మెహందీ బావా, కనీసం వారం వరకైనా ఉంటుంది, ఈ వారం రోజుల్లో నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఈ ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్పి భూమి గగన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గగన్ టిఫిన్ చేయడం కోసం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. భూమి అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. గగన్ లెఫ్ట్ హ్యాండ్తో తింటూ ఉంటే, అదేంటి బావా లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నావు, రైట్ హ్యాండ్తో తిను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, లేదు నాకు ఇలానే బాగుంది అని అంటూ ఉంటే, లేదన్నయ్య నువ్వేదో దాచిపెడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది, ముందు చేయి చూపించు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక అలా అందరూ బలవంతంగా గగన్ చేయి చూసేసరికి తన చేతి మీద ఐ లవ్ భూమి అని రాసి ఉండడంతో, అప్పుడు భూమి, చూసారా అత్తయ్య, మీ అబ్బాయి పైకి నా మీద ప్రేమ లేదని నటిస్తారు, కానీ ఎంత ప్రేమ ఉందో చూడండి అని అంటూ ఉంటే, చిచి నువ్వు ఆగు అమ్మ, ఇదంతా అబద్ధం అమ్మ, ఇదిగో ఈ తైతక్కే ఇలా తన పేరు నా చేతి మీద రాసింది, నేనెందుకు తన పేరు రాసుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే నాకు అర్థమైంది లేరా, భూమి అంటే నీకెంత ప్రేమో నువ్వింకా నాకు చెప్పక్కర్లేదు అని శారద అంటూ ఉంటుంది. నేనెంత చెప్పినా మీరెవరూ నమ్మరు కదా, ఇక్కడికంటే నాకు ఆఫీస్లోనే ప్రశాంతంగా ఉంది, నేను ఆఫీస్కే వెళ్ళిపోతాను అని గగన్ వెళ్ళిపోతాడు. ఇక తర్వాత పూర్ణి శివ కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు. అప్పుడు అపూర్వ శారద వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇదేంటి అపూర్వ ఇక్కడికి ఎందుకు వచ్చిందని శారద భూమి ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి నేను ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నారా, మిమ్మల్ని ఒక కార్యక్రమానికి పిలుద్దామని వచ్చాను. కృష్ణప్రసాద్ చనిపోయాడు కదా, మరి చనిపోయిన మనిషికి
పిండ ప్రదానం జరిపించాలి కదా, అందుకే మీ ఇద్దరిని కూడా పిలవడానికి వచ్చాను. ఎంతైనా కేపీ బతుకున్నప్పుడు నీ పేరు ఆ గగన్ గడి పేరు తలుచుకునేవాడు. అందుకే కేపీ ఆత్మ శాంతించడం కోసం అని చెప్పి పిండ ప్రదానానికి మిమ్మల్ని కూడా పిలుస్తున్నాను అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ దెబ్బకు కృష్ణప్రసాద్ బయటకు రావడం ఖాయమని అపూర్వ అనుకుంటూ ఉంటే ఇకప్పుడు శారద భూమితో, అమ్మ భూమి, ఇదేంటమ్మా ఈ అపూర్వ మీ మామయ్యకి పిండ ప్రదానం చేస్తానంటుందేంటి? అలా బతికున్న మనుషులకు పిండ ప్రదానం చేయడం శుభం కాదమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అత్తయ్య మీరేం కంగారు పడకండి, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిండ ప్రదానం జరగదు. ఒకసారి మనం మామయ్యతో మాట్లాడదాం, మామయ్య మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఆపగలరు అని చెప్పి భూమి శారదకు చెబుతూ ఉంటుంది. శారద కృష్ణప్రసాద్ కోసం అని చెప్పి లంచ్ ప్రిపేర్ చేసి హాస్పిటల్కి తీసుకుని వస్తుంది. ఎంతో ప్రేమగా కృష్ణప్రసాద్కి దగ్గరుండి తినిపిస్తూ తనకి టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇకప్పుడు భూమి కృష్ణప్రసాద్కి విషయం చెప్పమని సైగ చేస్తూ ఉంటే, ఏంటి శారద నాతో ఏదైనా మాట్లాడాలా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అవునండి, రేపు ఆ అపూర్వ మీ పిండ ప్రదానం జరిపించాలని అనుకుంటుంది అని అంటూ ఉంటే, అవును మామయ్య, మీరు బతికున్నారనే విషయం ఎట్టి పరిస్థితులను ఎవరికీ తెలియకూడదు, కానీ ఆ పిండ ప్రదానం కూడా జరగకూడదు. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటమ్మా అది? అయినా నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయకూడదు, ఆర్డర్ వేయాలి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. భూమి తన ప్లాన్ గురించి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదు మామయ్య, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక రాత్రిపూట అపూర్వ ఒక్కతే గదిలో నిద్రపోతూ ఉండగా అప్పుడు కృష్ణప్రసాద్ ఆత్మలాగా అపూర్వ దగ్గరికి వస్తాడు. అపూర్వ అంటూ అలా కృష్ణప్రసాద్ ఆత్మలాగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అపూర్వ నిద్రలో లేచి కూర్చుంటుంది. ఎవరు ఎవరు అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇక అలా ఒక్కసారిగా అపూర్వ ఎదురుగా చూసేసరికి కృష్ణప్రసాద్ ఉంటాడు. దయ్యంలాగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉండడంతో అపూర్వ భయంతో కేకలు వేస్తూ ఉంటుంది. చూడు అపూర్వ, నువ్వు అన్యాయంగా నన్ను చంపేశావు, నా భార్యకు పిల్లలకి నన్ను దూరం చేశావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టను అపూర్వ. నీ అంతు చూసే వరకు ప్రతిరోజు నేను ఇలా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ కేకలు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా అపూర్వ దగ్గరికి వస్తారు. ఏమైంది మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. గోరింటాకు సుజాత కూడా ఏమైంది అమ్మాయి అని అడుగుతూ ఉంటే అపూర్వ భయంతో వణికిపోతూ కృష్ణప్రసాద్ వచ్చాడు అని అంటూ ఉంటుంది. ఏంటి వదిన, ఏమంటున్నావు నువ్వు? నిజంగానే నువ్వు అన్నట్టుగా ఆయన తిరిగి వస్తే ఎంత బాగుండేదో, కానీ నువ్వు ఆయన గురించి భ్రమపడినట్టున్నావు. లేకపోతే ఆయన నిజంగా వచ్చుంటే మమ్మల్ని కలవకుండా నీ దగ్గరికి ఎందుకు వస్తారు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ భయంతో వణికిపోతూ మీరంతా కూడా ఇక్కడే ఉండండి అని అంటూ ఉంటే అప్పుడు గోరింటాకు సుజాత, ఇదిగో అమ్మాయి, వాళ్ళంతా ఇక్కడ ఎలా ఉంటారమ్మాయి, కావాలంటే నీకు తోడుగా నేను పడుకుంటానులే అని చెప్పి గోరింటాకు సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా కృష్ణప్రసాద్ దయ్యంలాగా నటించడంతో అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు నా పిండ ప్రదానం జరగకూడదు. ఒకవేళ నా పిండ ప్రదానం జరిగితే అది గగన్ చేతుల మీదుగానే జరగాలి అని చెప్పి కృష్ణప్రసాద్ ఆత్మగా వచ్చి అపూర్వకి చెప్పడంతో అపూర్వ భయంతో వణికిపోతూ చెర్రి పిండ ప్రదానం చేస్తూ ఉండగా ఈ పిండ ప్రదానం జరగడానికి వీల్లేదు అని చెప్పి ఆపుతూ ఉంటుంది. అదేంటి అత్తయ్య, ఎందుకు జరగకూడదు అని చెప్పి చెర్రి అంటాడు. ఈ పిండ ప్రదానం చేయాల్సింది నువ్వు కాదు, గగన్ చేయలేనప్పుడు ఈ పిండ ప్రదానం జరిపించడం కూడా అనవసరమే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అలా అపూర్వ పిండ ప్రదానాన్ని మధ్యలో ఆపేయడంతో అప్పుడు శరత్చంద్ర, ఏంటి అపూర్వ ఇది, నువ్వే కదా పిండ ప్రదానం జరిపిస్తే మంచిదని చెప్పావు, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, బావా ఏం చెప్పమంటావు బావా, ఇదంతా కూడా ఆ కృష్ణప్రసాద్ నాకు కనిపించడం వల్లే. కృష్ణప్రసాదే ఈ పిండ ప్రదానం గగన్ చేతుల మీదుగా మాత్రమే జరిపించాలని నాతో చెప్పాడు, కానీ
ఆ గగన్ గడు ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రికి పిండం పెట్టడు. మరి నన్ను ఏం చేయమంటావు బావా? అందుకే అసలు పిండ ప్రదానమే వద్దని చెప్పాను అని అపూర్వ అంటూ ఉంటుంది. భూమి అపూర్వ దగ్గరకు వచ్చి, నువ్వు ఎందుకు ఈ పిండ ప్రదానం జరిపించొద్దంటున్నావో నాకు తెలుసు అపూర్వ. మా మామయ్య రాత్రి నీ దగ్గరకు వచ్చి చుక్కలు చూపించాడట కదా. నిజంగానే నువ్వు మా మామయ్య చావుకి కారణమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మా మామయ్య నిన్ను విడిచిపెట్టడు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకున్న తర్వాతే ఈ లోకంలో నుండి వెళ్ళిపోతాడు అని భూమి అంటూ ఉంటుంది. ఏయ్ నిజం చెప్పు, కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడు కదా అని అపూర్వ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? నీ కళ్ళ ముందే కదా మామయ్యకి అంత్యక్రియలు కూడా జరిగాయి. మరి మామయ్య బతికి ఎలా ఉంటారు అని చెప్పి భూమి కావాలనే అపూర్వను డైవర్ట్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.